బ్యాక్ టు మనీ బ్లాగ్. సో మేమైతే ఈరోజు నెల్లూరు డిస్టిక్లో అయితే వచ్చామన్నమాట మా పిన్ని వాళ్ళ ఇంటికి అయితే. సో మొంగుపల్లి అని పిలుస్తారనమాట. సో ఇక్కడైతే చాలా మీకు తెలిసిందే ఉంటుంది. సో అదే నెల్లూరు డిస్టిక్ అనేది బాగా గ్రీన్గా అలా అనిపిస్తుంది కదా. సో ఈరోజు మేమైతే మొంగుపల్లికి అయితే వచ్చామన్నమాట. సో మా పిన్ని అయితే పెద్ద గార్డెన్ అయితే పెట్టుకున్నది. సో అది చూపించడానికి వస్తున్నాం. సో వచ్చుకోమంటుంది. ఫస్ట్ మీకు పైన ఉన్న గార్డెన్ని చూపిద్దామని అయితే పైకి అయితే వస్తున్నాను అనమాట. సో మనం ఇలా ఎంటర్ అయితే పెద్ద కొండ అయితే కనిపిస్తుంది గంభీరంగా. సో బాగా పొద్దునైతే చాలా అంటే చాలా బాగుంటుంది. సో ఫస్ట్ మీకైతే యాపిల్ కాయతో సరిగ్గా చూపిస్తుందండి. సో ఇంకా పెరుగుతూనే ఉందన్నమాట. సో చూడండి, చిన్న సొరకాయ అనమాట, ఇంకా పెరుగుతూనే ఉంది. ఇంకా కొన్ని చిన్న చిన్నటైతే ఉన్నాయి. దీని పక్కనే ఇదైతే ఉందన్నమాట మంచిగా. చూడండి, ఆల్రెడీ మా పిన్ని కొంచెం కొంచెం కట్ చేస్తూనే ఉంది, బట్ ఇది పెరుగుతూనే ఉందన్నమాట. సో ఇక్కడ పొలాలు ఎక్కువ కాబట్టి ఆల్మోస్ట్ బాగా ఉంటుంది. సో ఇక్కడ ఊరి మధ్య ప్రతి ఒక్క ఊరి మధ్య అయితే ఇలా గుడి ఉంటుంది అనమాట. సో అటు సైడ్ ఒక కొండ. సో ఆల్మోస్ట్ చుట్టూ కొండలే ఉంటాయి. సో పక్కింటి వాళ్ళ దగ్గర అయితే చాలా ఉంటాయి, ఇంకా కొన్ని మన ఇంటికన్నా చాలా తక్కువే అనమాట. సో పాలకూర చూడండి ఇలా గుంపులు గుంపులు కాస్తుందో, అసలు బాగా అనిపిస్తుంటుంది నాకు. చూడండి, బాగా ఎండ కాసింది కాబట్టి కనపడట్లా మీకు. సో ఇది కూడా పాలకూర అనమాట. సో చూడండి, సో చూడండి ఆవాల చెట్టు, ఆవాలకు ఇది. సో బాగా చూడండి ఎంత బాగుందో ఇది, ఆవాల కాయలు కాసి బాగా. సో ఇదైతే బెండకాయ చెట్లు అనమాట. సో చిన్న చిన్నటి కాస్తూ పిందెలు అయితే వచ్చేసాయి. సో అటు సైడ్ చూడండి, అది కూడా పాలకూర అనమాట. సో పెద్ద బెండకాయలు చూపించాను. సో చూడండి పెద్ద పెద్ద బెండకాయలు. సో ఇది కూడా పెద్ద పెద్ద బెండకాయలే అనమాట. సో ఇక్కడ సైడ్ ఇటు సైడ్ కూడా ఉంది కొత్తిమీర అనమాట. దీనికి క్యూట్ ఫ్లవర్స్ వైట్ కలర్లో అద్దుస్తున్నాయి కదా. చూడండి ఇక్కడ బెండకాయ. నాకు అన్నికన్నా బెండకాయ పెద్దగా, బెండకాయ ఇంకా 2 రకాల వంకాయలు అయితే నచ్చాయి. సో ఆ వంకాయలు అయితే చాలా స్పెషల్, ఖచ్చితంగా మీకు చెప్పాల్సిందే. సో చూడండి చాలా బాగుంది కదండి. సో నెక్స్ట్ ఇంకా ఇది కూడా అదే అనమాట. సో ఫ్లవర్స్ అయితే కాసినాయి మస్తుగా, బెండకాయ ఇటు కూడా వస్తున్నాయి. ఫ్లవర్స్ అయితే చాలా బాగున్నాయి. సో బాయ్ గాయ్స్, పార్ట్ 2 కోసం వెయిట్ చేయండి. సో ఇంకా చాలా ఉన్నాయి, మీకైతే ఖచ్చితంగా చూపించాలి. బాయ్ గాయ్స్, మీరు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.